వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జి గురించి చర్చ జరుగుతోంది. ఆ పోస్టులో ఉన్న దీపాదాస్ మున్షిని తొలగించి ఎందుకు మీనాక్షి నటరాజన్ని నియమించారన్న వార్తలు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ అంశాలేంటో ఈ వీడియోలో కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ పీసీసీగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణలో కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడానికి తన వంతు కృషి చేశాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తన పాదయాత్రలతో బహిరంగ సభల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత కాలంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడం అందరికీ తెలిసిందే. ఏడాదిన్నర పాటు తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలిగా ఉన్న దీపాదాస్ మున్షిని తప్పించి మీనాక్షి నటరాజన్ని నియమించడానికి కొన్ని కారణాలు స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అవేంటో ఒక్కసారి మనం చూద్దాం. ఇందులో మొదటి అంశం, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక 3 నెలల తర్వాత పార్టీలో అసంతృప్త నేతలు అంతర్గతంగా చర్చలు మొదలుపెట్టడం. తమకు మంత్రి పదవి ఇవ్వలేదని కొంతమంది, మాకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టలేదని మరికొందరు, మేము పార్టీలో చేరే ముందు ఏం చెప్పారు, ఇప్పుడు మీరు మా పట్ల చూపిస్తున్న గౌరవం ఏంటని రేవంత్ రెడ్డిపై అంతర్గతంగా ఆగ్రహాన్ని కక్కుతున్నారు. వీరిని ఒకవైపు బుజ్జగిస్తూనే తన రూటే సపరేట్ అన్నట్లు రేవంత్ రెడ్డి తను పదవులు ఇవ్వాలనుకున్న వారికి ఫస్ట్ కోటా కింద సీతక్కకు, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ లాంటి వారికి మంత్రి పదవులు, తన అనుచరగణమైన బండ్రు శోభారాణి లాంటి వారికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాడు. ప్రస్తుతం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖాయమని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 2015లో తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారనేది అందరికీ తెలిసిందే. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించడానికి స్టీఫెన్సన్ ఇంట్లో నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తను సీఎం కాబట్టి వేం నరేందర్ రెడ్డిని ఈజీగా ఎమ్మెల్సీ చేయొచ్చు. అయితే ఆల్రెడీ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా పార్టీలో మంచి హోదా ఉండడంతో ఎమ్మెల్సీ అవకాశం ఎందుకు ఇస్తారు అంటూ కొందరు సీనియర్ నేతలు తమకు ఆ ఛాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రెండో అంశం ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చకచక పావులు కదిపి బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలని పార్టీలో జాయిన్ అయ్యేలా వారికి పదవులు ఆశ చూపారని, ఇప్పుడు వారి పార్టీ ఫిరాయింపు అనర్హత వేటు అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా ఇది భవిష్యత్తులో పార్టీకి నష్టాన్ని కట్టబెట్టే అంశమని సీఎం రేవంత్పై అసహనంతో ఉన్నారట నయా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇక మూడో అంశం ఏంటంటే, రాష్ట్రంలో రూలింగ్లోకి వచ్చాక ప్రజా సమస్యలపై ఫోకస్ చేయకుండా, హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ఆగమేఘాలపై హైడ్రా ఆపరేషన్, పుష్ప, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఇవన్నీ తెలంగాణ ప్రజల్లో కొంత వ్యతిరేకతని మూటగట్టుకున్నాయని, పార్టీకి నష్టం వాటిల్లేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించారని మీనాక్షి నటరాజన్ ప్రస్తావించారని, వ్యక్తిగత కక్షలకు దిగితే తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారంలో ఉంటుందని, రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ముందుగా అధిష్టానంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారని వార్తలు వినబడుతున్నాయి. ఇక నాలుగో అంశం ఏంటంటే, కులగణన నివేదికపై కూడా మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారని సమాచారం. బీసీలను తక్కువ చేసి చూపించారని వస్తున్న ఆరోపణలు తెలంగాణలో పార్టీకి నష్టం కలిగిస్తాయని, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై సొంత పార్టీ నేతలే ప్రశ్నించే వరకు ఎందుకు అలసత్వం వహించారని రేవంత్ రెడ్డిని మీనాక్షి నటరాజన్ సంజాయిషి అడిగినట్లుగా సమాచారం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్న తీన్మార్ మల్లన్నని పార్టీ నుండి తప్పించి పార్టీ తన స్ట్రాటజీని ప్లే చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక మీనాక్షి నటరాజన్ కులగణనపై చర్చించారని, నివేదికలో తప్పులుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హెచ్చరించారని కూడా సమాచారం. కేవలం 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీని భవిష్యత్తులో మరింత పటిష్టం పరచాలని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఫోకస్ చేస్తుందట. అందులో భాగంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో అంతర్గత సమస్యల్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వస్తున్న వ్యతిరేకత వంటి అంశాల పరిష్కారానికి తెలంగాణలో రాబోయే రోజుల్లో జరగబోయే అన్ని ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా పార్టీలో నాయకులు వ్యవహరించాలి అన్న అంశాలపై ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టి కేంద్రీకరించారని సమాచారం.